భీముడుకి హనుమంతుడు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? భీముడు, హనుమంతుడు ఇద్దరూ వాయు దేవుడి కుమారులే. అయితే ఒక సందర్భంలో భీముడు హనుమంతునితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన ఎందుకు జరిగింది? భీముడు తన శక్తిపై గర్వంగా ఉండేవాడు. ఒకసారి భీముడు ఆంజనేయుని మహిమ గురించి విన్నాడు, కాని నమ్మలేదు. భీముడు, నా శక్తికి సరితూగేవాడు ఎవ్వరూ లేరు అని అహంకారం చూపాడు. హనుమంతుడు తన వృద్ధ వానరుడి రూపంలో భీముడికి పరీక్ష పెట్టాడు. భీముడు హనుమంతుడిని మళ్లించడానికి ప్రయత్నించగా అతని తోకను కూడా కదిలించలేకపోయాడు. భీముడు హనుమంతుని అసలు రూపం తెలుసుకున్న తర్వాత వినయంగా శరణు వేడాడు. హనుమంతుడు భీముడికి తన గర్వాన్ని తగ్గించుకోవాలని బోధించాడు. ఈ సంఘటనను యుద్ధం గా అనుకోవచ్చు, కాని ఇది శక్తికి, వినయానికి మధ్య పరీక్ష. అహంకారం ఎంత పెరిగినా ధర్మానికి ఎదురుకాలేదు. నిజమైన శక్తి వినయంలో ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.